ఒకసారి ఒక కృతజ్ఞత కొడుకకు ఒక ఇంటికి వెళ్ళానండి. ఆ ఇంటికి వెళ్తే బండిని చూశానండి. బండి మీద అయ్యగారి బొమ్మే. తర్వాత ఇంట్లోకి వెళ్ళానండి. అయ్యగారి బొమ్మ పెద్దది ఉంది, పూలు దండేసి. ఆ రూమ్లోకి వెళ్ళానని బెడ్రూమ్లో చూశాను, ఎక్కడ పడితే అక్కడ అంటించేసారండి. నేను అడిగాను ఆ పక్క సేవకు, ఏంటండి ఎక్కడ చూసినా ఈయన ఫోటోలే కనపడుతున్నాయి, ఈయన బొమ్మలే కనపడుతున్నాయి షూ అంటున్నాడు. ఏమండి అంటేనే యేసుప్రభు కన్నా అయ్యగారి ఎక్కువ అండి వాళ్ళకే. దైవ సేవకులమైనటువంటి మేము మీకు యేసుప్రభుని చూపించాలి. కొంతమంది ఆ పరిశుద్ధాత్మ పూర్ణైనప్పుడు కొంతమంది కాళ్ళు మొక్కేసి పర్వాలేదని నేను ఎలా దీవించేవాను కదా, అలా లేపి అమ్మా దైవ సేవకుని మీరు మొక్కకూడదు, యేసు ఒక్కడే పూజార్హుడు, యేసు ఒక్కడే ఆరాధికుడు, ఆయన తప్ప ఏ మనుషుణ్ణి కూడా మీరు గణపరచకూడదు. ఎప్పుడైతే ఆ మేఘం ప్రత్యక్షమైందో ఏలియా కనపడట్లేదు, మోషే కనపడట్లేదు, యేసు ఒక్కడే కనపడుతున్నాడట. నువ్వు కనులెత్తి చూసినప్పుడు నీ కళ్ళల్లో ఎవరు కనపడాలి అంటే యేసు ప్రభు మాత్రమే కనపడాలి.